సత్యానికే కట్టుబడి ఉన్నావా? నువ్వు ధర్మమే చేస్తున్నావా? హ్రీహి తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా? ఇది మనం అంతా ఆలోచించుకోవాలి. తప్పు పని చేయడానికి సిగ్గుపడుతున్నావా లేదా? తప్పుకు సిగ్గుపడితే, ఒప్పుకు ఆనందిస్తే భగవంతుడు మన ఇంట్లో ఉంటాడు. ఆర్జవం సరళంగా ఉన్నావా లేదా? వక్ర బుద్ధి లేకుండా, లోపల ఆలోచన బయటకో మాట కాదు, ఏది ఉందో అదే రావాలి ఖచ్చితంగా. ఆర్జవం అన్నిటికీ మించి ధృతికి, కష్టాలు తీరడానికి, సమస్యలకి తీరడానికి, ఉద్యోగాలు రావడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి, పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ప్రశాంతంగా ఉండడానికి చాలా సమయం పడుతుంది. కాలం ఎప్పుడూ పండితుడు పామరుడు భేదం లేకుండా వేసేస్తుంది, ఇక్కడ నడిచిపోతూ ఉంటుంది. నీలకంఠ దీక్షితుడు గారు ఆయన త్రిశతిలో చెబుతాడు ఒక మాట, కాలశాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి త్వం చికీర్షసి వశే స్థితిక్షైవమహౌషధం. కాలానికి మహా విద్వాంసులు అజ్ఞానులు అనే భేదం లేదయ్యా, అందరినీ నడిపిస్తూ ఉంటుంది. అది